ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంట్లో సమస్యలతో నేను పిల్లల్ని సరిగా పట్టించుకోవడం లేదు. ఎక్కడున్నారు? నిత్య, ఆది, అన్నం తిందిరిగాని రండి. ఆకలేట్లేదమ్మా, తర్వాత తింటానమ్మా. భోంచేశాక ఆడుకోవచ్చు, రండి. ఆకలేట్లేదని చెప్తున్నాను కదా. వీళ్ళనిప్పుడు ఆ ఆట పక్కన పడేసి వీళ్లతో ఇప్పుడు అన్నం తినిపించడం ఎలా? మిమ్మల్ని ఎలా దారికి తేవాలో నాకు తెలుసుగా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దానిలో ప్రియా ఆవకాయ వేసుకొని సుకుమారంగా కలుపుకుంటూ ఉంటే ఇదిగో నేనిప్పుడు ఎంచక్క ఈ ఆవకాయ అన్నం తింటా. కళ్ళు మూసుకొని నోట్లో పెట్టుకుంటా. మీరలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉండండి. అరే, నా ఆవకాయ ఆమెది ఎవరు తిన్నారు? ఏమో, నాకేం తెలుసు. పిల్లొచ్చి తినేసిందేమో. ఓ ఓకే, ఈసారి పిల్లి రాకుండా చూసుకో. నేను మళ్ళీ తింటాను. వావ్, ఘాటైన కమ్మని ఆవకాయ. టేస్టీ టేస్టీగా ఉంది. నాకే, అంతా నాకే. అరే, మళ్ళీ ఎవరు తిన్నారు? మియా మియా పిల్లి. ఏ మియా మియా పిల్లి, నీ పేరేంటి? ఆది. దొంగ పిల్లలు, దొంగ పిల్లలు నా ఆవకాయ అన్నం తినేస్తారా? అమ్మా, ఆకలేస్తుందమ్మా. నాకు కూడా అమ్మా. ఇంకా కొంచెం కలపవా? ఈసారి ఏం కల్పను? ప్రియా గోంగూర పచ్చడి. కాదు, ఆవకాయ పచ్చడి. గోంగూర పచ్చడి. ఆవకాయ పచ్చడి. గోంగూర పచ్చడి. ఆవకాయ పచ్చడి. కాదు, గోంగూర సరే పచ్చడి. సరే, కొట్టుకోకండి. అన్నం సగం చేస్తా. సగం గోంగూర పచ్చడి నీకోసం, సగం ఆవకాయ పచ్చడి నీకోసం. ఓకేనా? ఓకే ఓకే.
ఆ, ఆ, బాగుందా? బాగుంది. బాగుంది కదా? పెట్ట మమ్మీ. బార్బీ, బార్బీ, మేడం, నందు ఏడి బార్బీ? వెళ్ళిపోయాడు మేడం. అదేంటి ఫుల్గా తాగేసి ఇక్కడే పడుకుంటాడనుకుంటే అంత ఎర్లీగా వెళ్ళిపోయాడేంటి? ఎర్లీ మార్నింగే లేచాడు మేడం. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి వస్తానని చెప్పాడు. అప్పటికి మీరు నిద్ర లేచాక చెప్పి వెళ్ళమని చెప్పాను. లేదు లేదు, నేను ఆఫీసులో కలుస్తాను అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. బార్బీ, నిన్న నందు మాట్లాడింది విన్నావు కదా? అదంతా వింటి నీకు ఏమనిపిస్తుంది? నిజం చెప్పమంటారా మేడం? చెప్పు. నాకెందుకో మేఘన మీద చిన్నగా పాజిటివ్ వేలో వెళ్తున్నాడేమో అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపిస్తుంది. తనని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా నందు మనసు మార్చేస్తుంది. ఇన్ని రోజులు మనం పడిన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది బార్బీ. ఇప్పుడు మనం ఏం చేయగలం మేడం? నిజంగా రేపు సాక్ష్యాలన్నీ సంపాదించి అందరి ముందు తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసిందే అనుకోండి. ఇక ఆ తరువాత నందుని మేఘనని విడదీయడం అనేది జరగని పని. నేను వాళ్ళిద్దరిని ఎలా కలవనిస్తాను బార్బీ? మీరే చూశారు కదా మేడం, మేఘన మీద నందుకి ఎంత కోపమున్నా తను చేసింది నిజమేనేమో, తను ఏ తప్పు చేయలేదేమో అన్న మాట నందు నోట్నుంచొచ్చింది. అంటే నందులో మేఘన మీద పాజిటివ్ థింకింగ్ మొదలయ్యింది. ఇదింకా ముదిరింది అంటే అది ఎంత దూరం తీసుకెళ్తుందో మీరే ఆలోచించండి. ఆ పాజిటివ్ ఆలోచనలు మరింత పెరగకముందే మేఘనని ఎలాగైనా సరే నందు దృష్టిలో, వాళ్ళ కుటుంబం దృష్టిలో బ్యాడ్ అయ్యేలాగా చూడాలి. మై డియర్ బార్బీ, నువ్వు ఈ విషయం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నావేమో. నేను రాత్రి నుంచి ఆలోచించటం మొదలు పెట్టాను. ఆల్రెడీ ఒక ప్లాన్ కూడా తయారు చేసి పెట్టాను. నిజంగానా మేడం? మరి ఊరికినే వదిలేస్తానా? నా కళ్ళ ముందే మేఘన గురించి పాజిటివ్గా ఆలోచిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? మేఘనని బ్యాట్ చేసేందుకు నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. కాకపోతే దాన్ని కరెక్ట్గా ఏ టైంలో వాడదామా అని ఆలోచిస్తున్నాను. వెపన్ ఒకటి మీ చేతిలో ఉంది కదా మేడం, అది ఉందంటే ఎప్పుడైనా వాడొచ్చు. ఒక మనిషి మీద గుడ్ ఇంప్రెషన్ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. కానీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే ఎంతసేపు మేడం? 4 మాటలు చెప్తే చాలు. ఇది మాటల్లో కాదు బార్బీ, చేతల్లో చూపించేది. నా దగ్గరకొచ్చి నందు మేఘన తన కోసం కష్టపడుతోంది, తనని నిర్దోషిగా ప్రూవ్ చేయటం కోసం సాక్ష్యాల కోసం వెతుకుతోంది అన్నప్పుడే నేను ప్లాన్ రెడీ చేశాను. ఇది గనక మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చెయ్యగలిగామా, ఆ మేఘన లైఫ్ అవుట్. వదినా, మనం ఇక్కడుండి ఎంక్వైరీ చేయడం కంటే హోటల్కి వెళ్ళి మాట్లాడితే బెటరేమో. లేదు గురు, ఇప్పుడు మనల్ని హోటల్లోకి రానివ్వరు. ఆల్రెడీ మన శత్రువులు ఆ హోటల్లో ఉన్న మనుషుల్ని కొనేశారు. ఇప్పుడు మనం వెళ్ళి అడిగినా కానీ ఎవరు ఏ నిజాలు చెప్పరు. వాళ్ళని బతిమాడడం ఎందుకు వదినా? నువ్వు రిపోర్టర్వి కదా, వెళ్ళి వాళ్ళని బెదిరిస్తే సరిపోతుంది కదా. లేదు, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. మనం అక్కడికి పోయి బెదిరించడానికి అవకాశం ఉండదు. వాళ్ళు పోలీసుల్ని మాయ చేయగలిగిన వాళ్ళు. మనల్ని పట్టించుకుంటారో చెప్పు? అది నిజమే వదినా, కానీ ఇప్పుడు మనం నిజమేలా తెలుసుకోవాలి? చూద్దాం. హోటల్లో పనిచేసే స్టాఫ్ ఇటు నుంచే వెళ్ళాలి కదా. ఎవరో ఒకరు దొరుకుతారు, మనకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు. పద. ఏమండి, మీరు ఈ హోటల్లోనే పనిచేస్తారు కదా? అవునమ్మా. ఒక్క నిమిషం.
ఈయన్ని గుర్తుపట్టారా? ఇతను మీ హోటల్కి వచ్చాడు కదా? లేదు లేదు చూడలేదు. ఏమో అమ్మా, మాకు తెలీదు. మేమెప్పుడు చూడలేదు. ఆ, బాగా గుర్తు చేసుకోండి. తను ఖచ్చితంగా మీ హోటల్కి వచ్చాడు. లాస్ట్ మంత్ 12వ తేదీన ఇతను ఇక్కడే ఉన్నాడు. బాగా గుర్తు చేసుకోండి ప్లీజ్. మాకు గుర్తులేదు. చెప్పాను కదా వదిన, వాళ్ళు చెప్పారని. లేదు గురు, బహుశా ఆ రోజు వీళ్ళు వచ్చుండకపోవచ్చు. చూద్దాం, ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయకుండా పోతారా? ఆ, అమ్మా ఒక నిమిషం. ఎవరు మీరు? ఏం కావాలి? ఏం లేదమ్మా, ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇందులో ఉన్న వ్యక్తి గురించి మీకు తెలుసా? పోయిన నెల 12వ తేదీన మీ హోటల్కి వచ్చాడు. మీకేమైనా గుర్తున్నాడా? చూడండి, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. మీరేది కావాలన్నా నేను ఇస్తాను. మీరు చేసే సాయం వల్ల ఒక కాపురం నిలబడుతుంది. ఒక నిర్దోషి తప్పు చేయలేదని ప్రపంచానికి తెలియజేసినట్టు అవుతుంది. మీకు దండం పెడతాను, దయచేసి నాకు సాయం చేయండి. నేనా? నేనేం సాయం చేస్తాను? ఏం లేదమ్మా, ఆ రోజు మీరేం చూస్తారో అది చెప్పండి చాలు. ఏమో, నాకేం తెలీదు. అమ్మా ఒక్క నిమిషం. నేను మీ చెల్లె లాంటి దాన్ని అనుకోండి. దయచేసి నిజం చెప్పండి అమ్మా, ప్లీజ్. సరే, మీరింతగా బ్రతిమలాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ ఈ విషయాలేవి మా ఓనర్కి మాత్రం తెలియకుండా చూసుకోండి. నేను చెప్పానని చెప్తే నా ఉద్యోగం పోతుంది. పొరపాటును కూడా చెప్పను. దయచేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఈ బాబు మా ఓనర్ గారికి బాగా తెలిసిన వ్యక్తి అనుకుంటా. ఆ రోజు ఈ బాబుని ఎవరో ఇద్దరు వ్యక్తులు పట్టుకుని కింద బేస్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళటం నేను చూశానమ్మా. అమ్మా, మీరు చూసినప్పుడు తినే పరిస్థితిలో ఉన్నాడు? అసలు ఎవరో పట్టుకొని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ టైంలో ఈ బాబు స్పృహలో లేడమ్మా. అందుకే వాళ్ళిద్దరూ పట్టుకుని మరీ వెళ్లారు. అంటే నందు ఈ హోటల్కి వచ్చినప్పుడే తన్నెవరో కావాలని స్పృహ తప్పిలా చేశారు. అందుకే తనకి ఈ హోటల్ నుంచి ఎప్పుడు బయటకొచ్చాడో, ఎలా బయటకొచ్చాడో అర్థం కాలేదు. స్పృహ లేని స్థితిలోనే అతన్ని ఇక్కడి నుంచి ఆ హోటల్కి షిఫ్ట్ చేశారు. అంటే నందు డైరెక్ట్గా తను పట్టుబడిన హోటల్లోకి వెళ్ళలేదు. నందు స్టింగ్ ఆపరేషన్ కోసం ఈ హోటల్కే వచ్చాడు. తనని తెలివిగా ట్రాప్ చేసి ఇక్కడి నుంచి తను పట్టుబడిన హోటల్కి షిఫ్ట్ చేశారు. నందు చెప్పింది 100% నిజం. తన హోటల్కి ఎలా వచ్చాడో నందు కూడా తెలీదు. వదిన, వెంటనే ఈ విషయాలు బాస్తో మాట్లాడి ఎలాగైనా సరే నిజాలేంటో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం గురు. అమ్మా, ఇప్పుడు చెప్పింది ఇంకొకసారి చెప్పండి, నేను షూట్ చేసుకుంటాను. అమ్మో, నాకు భయం. మీకేం కాదమ్మా. నీ ఉద్యోగానికే కాకుండా మేడం చూసుకుంటారు. దీనికంటే మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. సరే, నందు, నీతో మాట్లాడాలి. చెప్పమ్మా. ఎంతకాలం రా ఇలాగా? అసలు ఏం డిసైడ్ చేసుకున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మా? ఇష్టం లేని మనిషితో కాసేపు మాట్లాడ్డానికే మనసు ఒప్పుకోదు. అలాంటిది తనతో కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి నువ్వెంత కష్టపడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాన్రా. మేఘన చేసిన పని వల్ల నువ్వు ఫైన్ కట్టి అందరి ముందు ఒక దోషిగా నిలబడ్డావు. దానికి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. మేఘన మొహం చూడ్డం కూడా నీకిష్టం లేదు. అందుకే ఇంటికి కూడా రాకుండా బయట తిరుగుతున్నావు. పగలు రాత్రి అనే తేడా లేకుండా నువ్వెక్కడ తిరుగుతున్నావో ఏమో నీకే తెలియాలిరా.
ఇలా ఎంతకాలం రా, ఎంతకాలం అని మనుషుల్ని తప్పించుకుని తిరుగుతావు చెప్పు. ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. అమ్మా ఇప్పుడు దయచేసి ఆ విషయాలేమీ మాట్లాడుకో. ఈ ఇంట్లో బాధ అనుభవిస్తోంది నువ్వొక్కడివే కాదు, మేము ఉన్నాం. మాకు ఆ మేఘన మొహం చూడాలనిపించటం లేదు. అన్యాయం చేసిన మనిషి కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంటే కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ తిరగటం ప్రతిసారి వీలయ్యే పని కాదురా. ఎంతకాలం ఇలా ఒకరినొకరు తప్పించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ బ్రతుకుతాం చెప్పు. ఏ సమస్యకైనా ఎక్కడో ఒక చోట పరిష్కారం అనేది ఉండాలి కదా. సైలెంట్గా ఉంటే సమస్యలు తీరిపోవురా. దానికి ఎక్కడో చోట చెక్ పెట్టాలి. చూడందు, నీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, గతాన్ని మర్చిపోయి మేఘన్ని క్షమించి తనతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు. లేదా తనని వదిలేసి మరో జీవితం మొదలు పెట్టడం. నిర్ణయం నీదేరా. నీ నిర్ణయం మీదనే నీ జీవితం ఆధారపడుంది. అమ్మా ఇప్పుడు నేనేమీ ఆలోచించే పరిస్థితిలో లేను. నా మైండ్ ఇప్పటికే బ్లాంక్ అయిపోయింది. జరిగిన ఇన్సిడెంట్స్కి నాకు ఆలోచించే శక్తి చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వేం అడిగినా సమాధానం చెప్పే పరిస్థితిలో నేను లేనమ్మా. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. చూడందు, సమస్యల్ని తప్పించుకుని పారిపోతూ ఉంటే ఆ సమస్య రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదురా. ఇలా ఎంతకాలం ఉంటావు చెప్పు. మారాలి. నీ ఆలోచనలు ఖచ్చితంగా మారాలి. ఈ సమస్యని ఇలాగే వదిలేసుకుంటూ పోయావంటే నీ జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. అది నీ ఒక్కడితో పోదురా, మొత్తం మన కుటుంబానికే ప్రాబ్లం అవుతుంది. పెద్దదానిగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒకప్పుడు నీకిష్టమని, నాకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నీ ఇష్టాన్ని నేను కాదనలేదు. నీతో పాటు నేను కూడా మేఘనని ఈ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేశాను. కానీ ఏం జరిగింది? చివరికి నీ జీవితమే నాశనమైంది. దీనికి కారణం ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. ఇంకా నువ్వు తనని క్షమిస్తావు అంటే అది నీ ఇష్టంరా. కానీ నువ్వు ఏం చేసినా ఒక మంచి నిర్ణయం వెంటనే తీసుకో. ఆలస్యం చెయ్యొద్దు. అమ్మా దేనికైనా ఒక టైం రావాలి. ఇది ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయం కాదమ్మా. అంటే రోజు ఈ అగ్నిగుండంలో మనం అందరం మాడి మసైపోతూ ఉండాలన్నమాట. ఇలా ఎంతకాలం రా? ఏం పాపం చేసావనరా మనందరికీ ఈ శిక్ష? సరే, నీ ఇష్టం రా. నువ్వెలా అంటే అలా. నీ ఇష్టాన్ని నేనెప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. నువ్విక్కడేం చేస్తున్నావు? అంటే ఇలా దొంగచాటుగా మాటలు వినడం ఎప్పటి నుంచి అలవాటైంది? అయ్యో అదేం లేదత్తయ్య. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఇక్కడి నుంచి నీ ఏం చేస్తున్నావు? చాటుగా ఉండి మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నావో వింటున్నావు కదా? లేదత్తయ్య, నేను నందుని కలవాలని లోపలికి వెళ్తున్నాను. నేను వచ్చేసరికి మీరు మాట్లాడుకుంటున్నారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇక్కడే ఆగిపోయాను. చెప్పు. ప్రతి దానికి సంజాయిషి ఇచ్చుకోవడానికి నీ దగ్గర ఏదో సమాధానం ఉంటుంది. అసలు నీకిప్పుడు నందుతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్ను చూస్తుంటేనే వాడు చిరాకుతో దూరం అవుతూ ఉంటే తగుదునమ్మా అంటూ మళ్ళీ వాడితో మాట్లాడడానికి వచ్చావా? ఏంటి ఇప్పుడు అంత అవసరం? ఒకసారి వీడియో చూడండి అత్తయ్య. నేను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళిన చోట
అక్కడ స్వీపర్ ఏం చెప్తుందో మీరే చూడండి. ఆ రోజు ఈ బాబుని ఎవరో ఇద్దరు వ్యక్తులు పట్టుకుని కింద బేస్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళటం నేను చూశానమ్మా. నందు, నువ్వు ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎవరెవరున్నారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడైనా చెప్పు నందు, ప్లీజ్. వాంటెడ్గానే నిన్ను ఈ కేసులో ఇరికించారు నందు. అసలు ఎవరేంటనేది తెలియాలంటే అసలు ఆ రోజు ఏం జరిగింది, నీతో పాటు ఎవరెవరున్నారు, ఆ టైంలో నువ్వెందుకు డ్రింక్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి వివరాలన్నీ నువ్వు చెప్పాలి నందు. నువ్వు చెప్తేనే నిజాలు బయటపడతాయి. నువ్వు నిర్దోషివని ప్రపంచానికి తెలియాలి అంటే నువ్వు నోరు విప్పి మాట్లాడాలి. నా కొడుకు తప్పు చేయలేదు అని నువ్వు నిరూపించేదేంటి? నేను చెప్తున్నాను కదా, నా కొడుకు ఎప్పటికీ కూడా కడిగిన ముత్యమే. వాణ్ణి 10 మంది ముందు దోషిని చేసి నిలబెట్టింది నువ్వు. నీ వల్ల, నువ్విచ్చిన సాక్ష్యం వల్ల నా కొడుకు తప్పు చేశాడని కోర్టు డిక్లేర్ చేసింది. ఇప్పుడు మాట్లాడాల్సింది వాడు కాదు, నువ్వు. అయినా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వేం చేసినా పోయిన పరువు తిరిగొస్తుందా ఏంటి? నందు, ఎవరేమన్నా నేను పట్టించుకోను. దయచేసి నువ్వు నిజం చెప్పు. నువ్వు కోఆపరేట్ చేస్తే నేను నిన్ను కాపాడుకోగలుగుతాను. ఈ అవమానం నీకు ఒక్కడికే కాదు, నాకు అవమానమే. దయచేసి నిజమేంటో చెప్పు నందు. నువ్వు గొప్ప రిపోర్టరు కదా, ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ని తెలుసుకున్న దానివి. ఆ రోజు ఏం జరిగింది, నాతో పాటు ఎవరున్నారు అది కూడా తెలుసుకో. మళ్ళీ నన్ను అడగడం దేనికి? మళ్ళీ నీ సక్సెస్లో నాకే పార్ట్నర్షిప్ అవసరం లేదు. ఏం చేయాలనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అర్థమైందిగా, అది వాడికి నీ మీదున్న గౌరవం. ఏంటొదినా, బాస్ ఎందుకులా మారిపోయాడు? ఎందుకులా మాట్లాడుతున్నాడు? తెలుసుకోమన్నావుగా, తెలుసుకుంటాను. ఆరోహి, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? మేఘన నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. సర్ప్రైజా? ఏంటది? నేను స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళిన హోటల్ నుంచి నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన హోటల్కి నేను ఎలా వెళ్ళానా అని చాలా టెన్షన్ పడ్డాను కదా. దానికి రోజు జవాబు దొరికింది. నన్నెవరో 2 వ్యక్తులు కలిసి అక్కడి నుంచి తీసుకెళ్లారంట. ఆ విషయం అక్కడున్న స్వీపర్ చెప్పింది. నన్ను అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం ఖచ్చితంగా ఆ స్వీపర్ చూసింది. మేఘన ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని వివరాలు సేకరిస్తుంది.